మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న చిన్న మనస్పర్ధలకి, చిన్న చిన్న క్షణిక ఆవేశాలకి నేటి యువత అర్ధాంతరంగా వారి తనువును చాలిస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక ఉదాహరణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం చిన్న చిన్న మనస్పర్ధలకి, చిన్న చిన్న క్షణిక ఆవేశాలకి నేటి యువత అర్ధాంతరంగా వారి తనువును చాలిస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖలో జరిగిన ఒక సంఘటన దీనికి ఒక ఉదాహరణ. పోలీస్ ఆఫీసర్ అవుతుందని చెప్పి తల్లిదండ్రులు మంచిగా పెంచి అన్ని పోలీస్ అవ్వాలని చెప్పి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. పోలీస్ అవి అందరినీ రేపొద్దున సమాజాన్ని రక్షిస్తుంది అనుకున్న అమ్మాయి కేవలం పక్కింటి వారు చేసిన ఏదైతే ఉందో నలుగురిలో నిందించడం వల్ల, తన చేయని తప్పుకు నిందించడం వల్ల ఈరోజు తనువు తాలించింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో, ఎట్లా జరిగింది, ఈరోజు పోలీస్ అవుతానన్న అమ్మాయి ఎందుకు ఊరి వేసుకొని చనిపోవాల్సి వచ్చిందో ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏటో మాకు తెలియదు సార్. ఏటైనా మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది సార్ ఇక్కడికి. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తాను అన్నది. వచ్చి శనివారం వస్తానమ్మా. ఈ లోపల ఇలా తెలిసింది సార్. అంతే సార్. భవానీ సార్. దానికోసం ఎక్కడ ఇంకా బ్యాడ్ ఏం లేదు సార్. పోలీస్ అయితే అన్నది సార్. మొన్న ర్యాలీకి వెళ్ళి నా కూతురు పోలీస్ అయ్యి వస్తానన్నా సార్. నా కూతురు పోలీస్ అయ్యి వస్తానన్నా సార్. ర్యాలీకి వెళ్ళింది సార్. విజయనగరం ర్యాలీలో కూడా పాస్ అయింది సార్ నా కూతురు. నా కూతురు దేవుడు చెప్పింది. కూతురు నా కూతురు లేట్ అయింది తెలీదు. అప్పుడు నా కూతురు దేవుడు చెప్పడమే చెప్పింది. కూతురు నా కూతురు జాబ్ చేస్తారండి. కూతురు ఎలా చదివేది పాప? తెలియదు. తెలియదు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో తెలియదు మనకి. మేము వైజాగ్లో ఉంటాము. ఆవిడ తెలియదు మనకి. పాప ఎక్కడ కూతురు చచ్చిపోయింది. కూతురు అసలు ఏం జరిగిందన్న? ఏం జరిగిందో మాకు తెలియదు సార్ పూర్తిగా. ఏంటంటే మేము సోమవారం సాయంత్రం ఊరు వెళ్ళాం. మాకు అక్కడ వారాలు జరుగుతాయి, వారాలుగానే వెళ్ళాం. మేము అమ్మవార్లు చేస్తారని వెళ్ళాం. ఈ పాప అమ్మ నువ్వు వస్తావంటే నేను వస్తాను మాయ, వైజాగ్లో ఉంటాను ఒకరోజు, మాకు షాప్ ఉంది. ఒకరోజు నేను చూసుకొని నాకు 9:10 ఎన్సీసీ చూసుకొని అమ్మకి ఆపరేషన్ ఉంది. 12 తారీఖు మా అక్కకి ఆపరేషన్ ఉంది పూండిలో. అది వెళ్ళిపోతే నేను అమ్మ దగ్గర ఉండాలి కదా అంటే సరేనమ్మా ఎలాగ నీకు ఎన్సీసీ ఉంది కదా ఒక రోజు ముందు అని వచ్చింది. వచ్చినాక మేము ఎక్కడైతే మా షాప్ ఉందో పైన మా అత్తారు ఇల్లు ఉంది. మా మామయ్య, మా చిన్న మామయ్య, మా అత్తలందరూ. అది ఎక్కడ ఉండిపోయమ్మా అక్కడికి వెళ్ళక నువ్వు ఇద్దరు ఉండిపోయి అంటే తెల్లవారు స్నానం చేయడానికి వెళ్తాను మాయ, మళ్ళీ బట్టలన్నీ ఎక్కడి నుంచి అక్కడ మోసుకొని వెళ్ళాం కదా అని అందుకు. అది స్నానానికి వెళ్ళి కానీ నువ్వు ఇటు వెళ్ళడానికి లేదు అని చెప్పాను. చెప్తే సరే ఇది వరకు కూడా నేను ఒకసారి ఊరు వెళ్తే ఇలాగే ఏ ప్రాబ్లం లేదు సరేనమ్మా అనుకుని వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే మొన్న రాత్రి నేను సోమవారం రాత్రి ఫోన్ చేసింది మాయ ఎంత అని మొత్తం అంతా షాప్ కోసం అన్నీ చెప్పింది. తర్వాత తెల్లారితో మంగళవారం మొత్తం అన్నీ చెప్పింది. బుధవారం తెల్లవారి వచ్చేసరికి అంటే మేము 9 గంటలకు రిటర్న్ బయలుదేరుతున్నాము. ఈ లోపు మాకు ఫోన్ వచ్చింది ఇలాగ జరిగిందని. వెంటనే మేము వచ్చి గీతంకి వచ్చేసరికి ఈ విధంగా మనిషి అయి ఉంది సార్. బాగా చదివేదా? పోలీస్ కూడా అవుతుందని? అమ్మాయి ఎన్సీసీ సార్. ఎన్సీసీ మొన్న చెన్నై కూడా వెళ్ళింది అమ్మాయి. ఎన్సీసీ చేస్తుంది అమ్మాయి. ఇంతకుముందు ఒకసారి విజయనగరం క్యాంప్ వెళ్ళింది ఎన్సీసీ క్యాంపు. ఏఎస్ఎస్ కాలేజ్ డిగ్రీ చదువుతుంది అమ్మాయి. ఎందువల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడింది అమ్మాయి? అసలు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుందని ఆవిడ వచ్చి కొట్టడం ఏదో చేసిందండి సార్. ఆవిడ మాకు భయభ్రాంతులకు గురి చేస్తే ఈ అమ్మాయి ఏం చేసింది భయానికి ఏమవుతుందో మాట్లాడింది లేదు, ఎవరికి తెలియదు సార్. ఏమవుతుందో తెలియక మా మామయ్యకి తెలిస్తే ఏమవుతుందో, మా అమ్మాయికి ఏమవుతుందో కంగారులో మరి చేసిందో మరి వీళ్ళు ఏం చేసిందో మనకు తెలియదు.
అది అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఆగదు ఎన్సీసీ విషయంలో. నేనే తిడతాను, నీకు జ్వరం వస్తుంటే నీకు ఇది బాగా ఇదైపోయి ఎందుకమ్మా ఇంత చేద్దామంటే చచ్చింది. దాని నాకు టార్గెట్ అదే కానిస్టేబుల్ అవ్వాలి అనుకోండి. ఎన్సీసీ బట్టలతో ఫోటో తీసుకొని వాళ్ళ ఇంట్లో ఏకంగా పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంది. ఏకంగా ఎన్సీసీ రైఫిల్ ఏదో ట్రైనింగ్ తీసుకెళ్తారు, రైఫిల్తో ఫోటో తీసుకొచ్చి పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టుకునింది ఇంట్లో. అంత ఇష్టం అమ్మాయి కానిస్టేబుల్ అవ్వాలని. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఎన్సీసీలో జాయిన్ అవ్వడానికి వైజాగ్లో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మిగతా ప్రైవేట్ కాలేజీలో ఎన్సీసీ ఉండదు కదా, ఈ కాలేజీలో ఎన్సీసీ ఉంటుంది చెయ్యాలనే ఉద్దేశంతోనే మా ఇంటి దగ్గర ఉంది. లేదంటే వాళ్ళు ఎక్కడో చదివించుకుందరు, ఆ ఉద్దేశంతోనే పెట్టారు వాళ్ళు ఇక్కడ. ఊరేసుకొని మాకు ఆ పక్కింట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆయన నాకు ఫోన్ చేశాడు, ఆ లోకల్లో ఉన్న ఆయన. ఇలా జరిగింది కనీసం పాప ఊరేసుకుంటే నేను ఇస్తాను ఏమైంది అంటే ఇతర 1-2 ఫోన్లు వచ్చాయి. నాకు ఏమైందంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఏమైందంటే ఎవరు చెప్పట్లే. వెంటనే నా అక్కలు వీళ్ళందరినీ తీసుకొని నేను బయలుదేరి వచ్చేసాను ఇక్కడికి. సో అమ్మాయి చాలా బాగా చదివేది, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేది, పోలీస్ అవ్వాలని నిజంగా ఎప్పటి నుంచో తన కోరిక. ఎన్సీసీ కూడా చేసేది, సి సర్టిఫికేట్ హోల్డర్ కూడా తను. కేవలం చిన్న మనస్పర్ధల వల్ల ఎవరైతే పక్కింటి ఆవిడ వచ్చి నలుగురిలో నిలదీసి కొట్టడం ద్వారా తను ఈరోజు ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రేపు ప్రజలందరినీ కాపాడుతుంది, పోలీస్ అయ్యి అందరినీ కాపాడుతుంది అనుకున్న నా కూతురు అవుతుంది. సో ఈరోజు నా కూతురు నా దగ్గర లేకుండా పోయింది. కేవలం ఇలా జరిగినట్టు నాకు చెప్పినా కూడా మామయ్య ఇలా జరిగింది మామయ్య, ఆవిడ అలా చేసిందని కనీసం నాకు చెప్పినా నేను ఏదో చేద్దును, కనీసం ఎవరికి చెప్పకుండా ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్న పర్సన్ ఈరోజు ఇలా ఉరేసుకొని మా అందరికీ దూరం కావడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనస్పర్ధలు అంటే అసలు తప్పు జరిగిందే లేదో పక్కన పెడితే 10 మంది ముందు నలుగురిలో నిలదీయడం వల్ల ఏదైతే ఉందో తను చదువుకున్న అమ్మాయి, సో ఏం జరుగుద్దో మా అమ్మాయిలు తెలిస్తే ఏం జరుగుద్దో అనే భయంతో ఈరోజు ఉరివేసుకొని చనిపోయి నిజంగా మా అందరికీ దూరమైంది. పోలీస్ అవుతుంది అనుకున్నాం మేము కూడా, ఎన్నో కలలు కన్నాం. తన కళలన్నీ కూడా ఈరోజు కళలుగానే మిగిలాయి. ఒక మంచి అమ్మాయిని మాకు దూరమైందంటూ కూడా కుటుంబ సభ్యులందరూ రోధిస్తూ ఉన్నారు. దయచేసి యువత అంతా కూడా ఈ మధ్యకాలంలో చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. అంతేకాని ఎవరికీ చెప్పకుండా మీలో మీరు కుమిలిపోయి మీలో మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఈరోజు కన్న తల్లిదండ్రులకి బంధువులకి అందరికీ కూడా గర్భశోకాన్ని మిగిలిస్తారు. దయచేసి నేటి యువత అంతా కూడా 1-2 సార్లు మీకైనా సమస్య వస్తే తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం అనుకున్న వాళ్ళు అండగా ఉంటే ఆ ప్రాబ్లం మనకు చిన్నగానే కనిపిస్తుంది. ఈ దిశగా ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు. దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.